ఇంకా బుడమేరుకు సంబంధించి మరి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. బుడమేరు వల్ల ఎఫెక్ట్ అయినటువంటి గండ్లు ఏవైతే ఉన్నాయో మరి అటు మైలవరం కానీ ఇవన్నీ కూడా కాన్స్టిట్యున్సీ యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బుడమేరుకు సంబంధించి లాస్ట్ టైం ఏదైతే 3 గంటలు పడ్డాయో ఆ 3 గంటలకు సంబంధించినటువంటి వాటి దగ్గర సిసి వాల్స్, ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడు కూడా అక్కడ గంటలు పడకుండా, ఎందుకంటే బుడమేరుకి ఎప్పుడు గంటలు పడినా ఆ ప్రాంతంలోనే పులువాకి ఆపోజిట్ అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి ఎప్పుడు అక్కడ గంటలు పడుతున్నాయని అక్కడ మనం సిసి వాల్ ఏదైతే నిర్మాణం చేస్తూ ఉన్నామో ఆ పనులు పూర్తి చేయడంతో పాటుగా రేపు భవిష్యత్తులో విజయవాడకు కూడా ఆ బుడమేరు వరద నుండి కాపాడుకునేటువంటి విధంగా మరి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేటువంటి విధంగా ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించమని, అంటే ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే బీడీసీ ఉందో ఆ డైవర్షన్ ఛానల్ ప్రస్తుతం 17,500 క్యూసిక్లు సామర్థ్యం మాత్రమే ఉంది. దాన్ని 37,500 క్యూసిక్లకి పెంచేటువంటి దానికి అవసరమైన వ్యయాన్ని ఏదైతే వారం రోజుల్లోనే సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా బుడమేరుకు సంబంధించినటువంటి ఓల్డ్ ఛానల్, అంటే ఏదైతే సిటీ మెయిన్ చెల్లినటువంటి ఓల్డ్ ఛానల్ ఏవైతే ఉందో ప్రస్తుతం ఆక్రమణ ద్వారా కేవలం అది 2,000 క్యూసిక్లు మాత్రమే కెపాసిటీ ఉంది. ఏదైతే ఎనికేపాడు ఏదైతే యూటీ ఉందో ఆ ఎనికేపాడు యూటీని కూడా పెంచడం ద్వారా రేపొద్దున ఏదైనా ఫ్లడ్ వచ్చినా కూడా మనం బయటికి పంపడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఎనికేపాడు యూటీని కూడా మనము దాన్ని కూడా కెపాసిటీ వెళ్ళేటువంటి విధంగా, అవుట్ఫ్లో వెళ్ళేటువంటి విధంగా దాన్ని కూడా అంటే ముందు ఇమ్మీడియట్లీ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గా టైం టేకింగ్ లేకుండా ఇమ్మీడియట్లీ మనం ఎంతవరకు అయితే సేవ్ చేయగలుగుతామో అంతవరకు ఆ ప్రయత్నాలు 1 by 1 ఒకటి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే ఆ బుడమేరుకు సంబంధించి ఇంకా ప్యారలల్ కెనాలు, అదేవిధంగా ఈ వెనుకేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరు వరకు, కొల్లేరు నుంచి మళ్ళీ ఉప్పుటేరు వరకు ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వద్దాం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ ఆ బీడీసీ డైవర్షన్ ఛానల్ ఏవైతే ఉందో అది 37,500కు పెంచడం, యూటీ ఏదైతే మనకి వెనుకేపాడు ఉందో దాని కెపాసిటీని పెంచడం ద్వారా కొంతమేర వరద నుంచి మరి మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగా ముందు ఇమీడియట్లీ ఫస్ట్ ఫేజ్ లో వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది.